అరే రే రే, ఎంత పని అయిపోయాయి. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సార్కి వచ్చినంత బాధ ఎవ్వలకు కూడా రావద్దు. 2 దినాల సంధి కంటి నిండా కునుకు లేదట, కడుపులకు ఇంత కూడు కూడా సక్క పోతలేదట. కాలుకు బట్టగట్టకుండా తిరుగుతుంటే అధికార పార్టీ ఇంత అవస్థలు పెడతదా అని కండ్లకు నీళ్లు తెచ్చుకున్నాడట. ఊకో పెడదాం పారి మనమన్నా. ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా రాత్రింబవలు కష్టపడ్డారండి. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏంటైనా చెప్పాలి. ఇనరా, కడుపులో నా బాధను మొత్తం బయట పెట్టుకుంటా కండ్లకు నీళ్లు తెచ్చుకొని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఎట్లా ఇంత వింతగా చేస్తాట రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం. అయ్యా మాజీ మంత్రి సారు, మరి ఇప్పుడే మీరు ఇట్లా అంటే 10 ఏళ్ల ఏలుబడిలా మీ పెద్ద సారు కేసీఆర్ సారు మీ కారు పార్టీ లీడర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేస్తిరి. రాష్ట్రంలో చేయి పార్టీని చందన చేస్తిరి. అక్రమ అరెస్టులు చేపిస్తిరి. అడ్డమొచ్చిన వాళ్ళ మీద కేసులు కూడా గడితిరి. మరి అప్పుడు ఏడికి పోయింది సారు ఈ ప్రజాస్వామ్యము? అప్పుడు ఏడికి పోయింది సారు ఈ అరాచక ప్రభుత్వము? అయినా ఏ పార్టీ లీడర్లు అయినా ఏ సర్కారు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష లీడర్ల మీద ఉన్న పగలు తీర్చుకున్నాడు తప్పితే పబ్లిక్కు సేవలు చేయాలనే ఆలోచన అయితే మీ లీడర్లకు ఉండదంటూరు ఏ ముచ్చటిన్నోళ్ళు.